పెట్టేటప్పుడు కూడా చాలా మంది ఇక్కడికి పెడుతున్నారు కోవిడ్ తర్వాత. అక్కడ పక్కన ఒక అబ్బాయి ఆయన రెస్టారెంట్ నడిపిస్తా ఉండే, ఆ పెద్ద మనిషి వచ్చి కూడా చెప్పినాడు లాస్ అవుతారేమో నాన్న, ఇది మీరు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పినారు. మేము R&D స్టార్ట్ చేసింది మార్చ్ 2021 లో. మా పెద్ద స్టోర్ సక్సెస్ వచ్చింది మాకు ఆగస్ట్ 2021 లో. సార్ నమస్తే. బాగున్నారా? బాగుంది. సో ఇప్పుడు మనము చూస్తున్నది చాయ్ బంక్. ఈ చాయ్ బంక్ అనే కాన్సెప్ట్ తెచ్చిన వాళ్ళు ఫౌండర్ మిస్టర్ సందీప్ భండారి సార్ మాతో ఉన్నారు. సార్ నమస్తే. మీకు మన వాళ్ళు ఛానల్కి స్వాగతం. అలాగే ఈ కాన్సెప్ట్ మీద ఎలా మీరు పని చేశారు, ఎలా ఈ కాన్సెప్ట్ని తెచ్చారు? ఎందుకంటే కామన్గా టీ అంటే ఒక కొట్టలో నార్మల్గా ఎవరైనా చేయొచ్చు టీ. ఇప్పుడు మీరు మా చాయ్ బంక్ చూసుకున్నారు కదా, ఒకసారి అక్కడ చూపించండి. ఎక్కడైనా సరే మీకు టీ ప్లేస్ లో టీ తాగుదామంటే అక్కడికి వెళ్ళి నలుగురు కూర్చుంటే ఇంకో నలుగురికి ప్లేస్ ఉండదు. మేము తెచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి ఒకళ్ళు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు హ్యాపీగా అక్కడ ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయేటట్టు ఒక ప్లేస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇంత పెద్ద టీ ప్లేస్ అనేది మనం క్రియేట్ చేసాం. మెయిన్ మోటో మా చాయ్ బంక్ ఏంటంటే టు ప్రొవైడ్ ప్లేస్ ఫర్ పీపుల్ హూ కెన్ సిట్ ఫర్ లాంగ్ అవర్స్. సో ఇక్కడ మీరు ఎవరిని కూడా ఎంత మీరు అప్పుడు మీరు ఒక 5 minutes 10 minutes కూర్చోండి, ఎవరు కూడా టేబుల్ మీద నుంచి 10 minutes 15 minutes వెళ్ళిపోరు, అక్కడే కూర్చుంటారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే హ్యాపీగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాము. చాయ్ బంక్ మీరు చూసుంటే అన్ని ఫ్రాంచైజ్ కన్నా డిఫరెంట్ ఉంటుంది. ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాము. కూర్చొని హ్యాపీగా టీ తాగి ఫ్రెండ్స్ తోని మాట్లాడుకొని ఫ్యామిలీతో మాట్లాడుకొని వెళ్ళిపోయేటట్టు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసినాం. సో అదే మా చాయ్ బంక్. సార్ చాయ్ అంటే సింపుల్ గా నార్మల్ గా రోడ్ పైన అందరు చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక క్రియేటివిటీ ఉంటుంది. సో చాయ్ కొంచెం బాగుంటుంది, కొంతమంది బాగుండదు. సో అలాంటిది బట్ చిన్న లెవెల్లో ఉన్న ఈ ఒక చాయ్ పొట్టని ఈ బంక్ లెవెల్లో తెచ్చారు కదా. చాలా చూసాం మనం, అంటే చాలా వేరే బ్రాండ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఏంటంటే ఒక స్టాల్ ని పెట్టి ఏదో ఒక చిన్న నార్మల్ కాన్సెప్ట్ లో రన్ అయితే ఇదేంటి సార్, ఇది మొత్తం బంకే పెట్టేస్తారు. అంటే ఈ బంక్ అంటే ఒక షెడ్ ని తయారు చేశారు. అదే అండి మా మోటో ఒకటే, గుడ్ ప్లేస్ గుడ్ ప్రైస్ గుడ్ ఫుడ్. గుడ్ ప్లేస్ గుడ్ ప్రైస్ గుడ్ ఫుడ్ అంటే ఒక గుడ్ ప్లేస్ లో మంచి హ్యాపీగా కూర్చునే ప్లేస్ లో ఒక మంచి ప్రైస్ కి ఒక మంచి ఫుడ్ ఇవ్వడమే మా లక్ష్యం. కంటైనర్ లో చాయ్ అమ్మొచ్చా? కంటైనర్ లో అమ్మచ్చు సార్. కంటైనర్ ఇది రీయూజ్డ్ కంటైనర్ కాదు, ఇది ఫస్ట్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాము. జస్ట్ కంటైనర్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాము. ఆ కంటైనర్ యూజ్డ్ కంటైనర్ మనము ఎందుకు తీసుకోమంటే అది సమ్ టైమ్స్ ఏమవుతుందంటే దాంట్లో కెమికల్స్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో అది మనది లోపల టీ చేసేటప్పుడు వేడి ఇవంతా జనరేట్ అవుతుంది. సో దానివల్ల అసిడిక్ రియాక్షన్స్ అది ఉంటుందో లేదో మనకు తెలియదు. మళ్ళీ కస్టమర్ హెల్త్ తో రిస్క్ తీసుకోలేక మనం ఏంటంటే ఫ్రమ్ స్క్రాచ్ అనేది ఇది బిల్డ్ చేస్తాం. ఇట్ లుక్స్ లైక్ కంటైనర్ బట్ ఇట్ ఈస్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇది బిల్డ్ చేసి దీన్ని ఒక కిచెన్, ఒక ఇది కౌంటర్, దాంట్లో మీకు కావాల్సినవి ఇవన్నీ చేసుకొని చేస్తాం. ఏంటంటే మనం ఇచ్చేది కూడా అంత కంప్లీట్ సొల్యూషన్ ఇస్తాం. మనం ఇచ్చే ఫ్రాంచైజీలో కంటైనర్ మనమే ఇస్తాము, బోర్డు మనమే ఇస్తాము, ఫర్నిచర్ మనమే ఇస్తాము. ఈ లేఅవుట్ ఉంది కదా, ఈ లేఅవుట్ కస్టమర్ చేసుకుంటాడు. కాకపోతే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, కస్టమర్ హ్యాపీగా వచ్చి ఎలా కూర్చోవాలి చూస్తాం. మీరు నార్మల్ వేరే టీ షాప్కి వెళ్తే ఇట్లా ఇక్కడ చూడొచ్చు, మీరు ఫ్యామిలీతో కూర్చుంటారు, పిల్లలు వస్తారు. మా దగ్గర ఏంటంటే ఓన్లీ 1 ఫ్రాంచైజీ అని ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే మా ఫ్రాంచైజీలో పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, యూత్ వస్తారు. అందరు వచ్చి హ్యాపీగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ అంబియన్స్ ప్రొవైడ్ చేసుకోవడం మేము వీఆర్ ఛార్జింగ్ టీకి ఓన్లీ 15 rupees. సమ్ ప్లేసెస్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 12 rupees. సో రూరల్ ఏరియాస్ లో మనం 12 rupees ఛార్జ్ చేస్తున్నాము, అర్బన్ ఏరియాస్ లో 15 rupees ఛార్జ్ చేస్తున్నాము. సో అర్బన్ ఏరియాస్ లో పెంచడానికి కారణం ఏంటంటే ఇక్కడ రెంటల్స్ హై, ఇంకోటి కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ లేబర్ కూడా హై కాబట్టి ఇక్కడ 15 rupees. అదర్వైజ్ వీ వాంట్ టు ప్రొవైడ్, ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 12 rupees కి ప్రొవైడ్ చేస్తాం. కానీ మనని ఫ్రాంచైజీ కూడా సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి 15 rupees అమ్ముతున్నాము. మా దగ్గర 1 type ఆఫ్ టీ కాదు, 20 types ఆఫ్ టీస్ ఉన్నాయి, 5 types ఆఫ్ కాఫీస్ ఉన్నాయి, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, శాండ్విచెస్, బర్గర్. బట్ అవర్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్ చాయ్. వచ్చిన వాళ్ళు హ్యాపీగా కూర్చోవాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా వెళ్ళిపోవాలి.
సార్ ఎన్నో చాయ్ అంటే కాన్సెప్ట్లు ఉన్నాయి, వెరైటీ ఆఫ్ టీస్ ఇప్పుడు అమ్ముతున్నారు. అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ అంటే ఒక 10 టైప్ ఆఫ్ వెరైటీ టీస్ దొరుకుతాయి. మీ చాయ్ ఎందుకు తాగాలి పబ్లిక్? మనము డైరెక్ట్ ప్రొక్యూర్ చేసేది సిటీసీ బ్లెండ్ ప్రొక్యూర్ చేస్తాం డైరెక్ట్ ఫ్రమ్ అస్సాం. ఓకే. సో మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, మా ఒక బ్లెండర్ ఒకళ్ళు ఉంటారు మధ్యలో, వాళ్ళు తీసుకొని వాళ్ళు బ్లెండ్ చేసి ఇస్తారు మనకు. సో ఒకటి మన సింగిల్ గార్డెన్ నుంచి వస్తుంది మా చాయ్, దానికి స్పెషల్ మనకు స్పెషల్ బ్లెండ్ ఉంది. మా బ్లెండర్ ఎవరైతే ఉన్నారో మా స్పెషల్ బ్లెండ్ మాకే ఇస్తారు ఎవరికి. ఇంకోటి వచ్చేసి మా చాయ్ ఎందుకు స్పెషల్ అంటే బ్రూయింగ్ టెక్నిక్ అండి. మేము మా చాయ్ పౌడర్ మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే మా టేస్ట్. ఎందుకంటే చాయ్ 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఒకటి మీరు షుగర్ ముందు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, షుగర్ చాయ్ పౌడర్ వేసిన తర్వాత వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో అది సీక్రెట్ ఉంటుంది. సో మా బ్రూయింగ్ టెక్నిక్ అనేది ఈ పాలు ఉంది, ఇంత వాటర్, ఇంత టీ పౌడర్, ఇంత షుగర్, అది ఏ టైంలో ఎలా వేయాలి అనేది స్పెషల్. సో దీనికోసం మేము ఇది యాక్చువల్లీ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసాం. ఈ కోవిడ్ తర్వాత మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒక 30 to 40 స్టాల్స్ విజిట్ అయినాం హైదరాబాద్ లో ఫేమస్ అని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అన్ని చూసి మేము వచ్చి ట్రై చేసినాం, మాకు రాలేదు. సో కొంతమంది ఆల్రెడీ టీ మాస్టర్, మీరు అన్నారు కదా ఇట్లా కొట్లో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్ లో, నేను కూడా కొట్లో తాగేవాడిని. సో కోవిడ్ తర్వాత మనము కొంచెం తక్కువ టీ స్టాల్స్ ఉండే వాళ్ళతో వెళ్ళి మాట్లాడగలిగినాము. వాళ్ళతో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు 20 years నుంచి టీ చేసే వాళ్ళ దగ్గర కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా చేయాలో చేసుకొని ఆ టెక్నిక్ నేర్చుకొని మనం సొంతంగా R&D ఒక 3 months చేసి తర్వాత ఈ టేస్ట్ తీసుకొని వచ్చింది. కోవిడ్ అంటే ఒక రకంగా ఒక శాపం అన్నట్టు మన ఈ వరల్డ్ కి. సో అలాంటి టైంలో అందరు బయటికి రావడానికి కూడా భయపడ్డారు, తర్వాత కష్టంలో లైఫ్ ని గడిపారు. అలాంటి టైంలో మీరు వెళ్ళి రీసెర్చ్ చేశారా? కోవిడ్ టైంలో కాదండి, కోవిడ్ అయిపోయినాక లాక్డౌన్ ఓపెన్ కాగానే మేము అనుకుంది ఏంటంటే ఇంతవరకు కోవిడ్ తర్వాత మీరు అన్నట్టు శాపం అన్నారు, బట్ నేనేమంటానంటే కోవిడ్ తర్వాత మనకు రియలైజేషన్ ఏంటంటే ఇన్ని రోజులు బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ఉండే ఒక లైఫ్, ఒక ఆపర్చునిటీ ఇచ్చింది కోవిడ్ తర్వాత. ఉంటే కోవిడ్ లో చాలా మంది చనిపోయినారు, నా ఫ్రెండ్స్ లో, మన సర్కిల్ లో అన్న నా ఆఫీస్ పక్కన కూర్చున్న కొలీగ్ చనిపోయినాడు. సో ఈ ఆపర్చునిటీ మళ్ళీ లైఫ్ లో రాదు, వస్తో లేదో తెలియదు. సో ఏది ఉన్నా సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, అయితే పాస్ లేకపోతే ఫెయిల్. నేను MBA చేసిన, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ జాబ్ చేసుకోగలుగుతాను. సో ఇదే కాన్సెప్ట్ పెట్టుకొని నా ఫ్రెండ్ కూడా, నా కో-ఫౌండర్ ఏంటంటే ఇన్ని రోజులు మనం స్టోరీస్ చెప్పినావు, నువ్వు నాకు చెప్పినావు, నాకు ఇది స్టార్ట్ చేద్దాం, అది స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేయి, చిన్నదా పెద్దదా కాదు, ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేద్దాం. బేసికలీ నాకేం అలవాట్లేదు, నాకు మందు తాగను, సిగరెట్ తాగను, ఓన్లీ టీ. ఐఎమ్ టీ లవర్. ఎక్కడికి వెళ్ళినా నేను టీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో దాంతో నాకేంటంటే ఈ కోవిడ్ తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి వెళ్ళి తాగాలంటే కొంచెం భయపడేవాళ్ళు. వాటర్ బాటిల్స్, నేను ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేవాళ్ళం, టీ స్టాల్స్ లో వాటర్ బాటిల్స్ అడగడం స్టార్ట్ చేసిన. సో హైజీన్ టీ ఇవ్వాలి, లోపల ఉండాలి, నీట్ గా అవ్వాలి, హైజీన్ టీ ఇవ్వాలి, మంచి ప్లేస్ ఉండాలి, ఓపెన్ ప్లేస్ ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి అని చెప్పేసి మనం పెద్ద ప్లేసెస్ క్రియేట్ చేసుకున్నాము. హ్యాపీగా వెళ్ళి కస్టమర్స్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళేటట్టు. సో మేము ఒక 5 stores పెట్టిన తర్వాత సక్సెస్ సాధించాం. This is not like one day overnight success కాదు. We have incurred losses until 5 stores. బట్ మా టేస్ట్ మీద స్టార్టింగ్ ఫస్ట్ ఎక్కడ చేశారు? స్టార్ట్ మా విలేజ్ గుండ్లపోచంపల్లి. ఇలానే చేశారా? లేదండి, చిన్నగా స్టార్ట్ చేసినాం మేము. అంటే ఎలా ఉండేది అది? అది చాలా చిన్న స్టోర్ అండి, లైక్ 9 into 20 స్టోర్. కంటైనర్ లేదు, ఏం లేదు, జస్ట్ స్టార్ట్ చేసినాం. బిజినెస్ లో నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఆఫీస్ పెట్టుకొని, ఇక్కడే అండి గుండ్లపోచంపల్లి, నేను పుట్టి పెరిగిన విలేజ్, దాంట్లోనే స్టార్ట్ చేసినాము. నేను నమ్మేది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫీసు, చైర్స్, లైట్స్, ఫ్యాన్స్, ఏసీలు కాదు, ఫస్ట్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసి అది వచ్చిన పైసలతోని మనం ఏం తీసుకున్నాం. మేము ఆఫీస్ పెట్టింది 50 stores తర్వాత చిన్న ఆఫీస్ తీసుకున్నాం రెంటల్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ పెట్టారు టీ కొట్ట, సో దానికి పేరు ఏమైనా పెట్టినారా? అప్పుడు సేమ్ చాయ్ బంక్ అనే పెట్టామండి. అప్పుడే స్టార్ట్ చేశారు? ఫస్ట్ పెట్టింది అప్పుడే 2021 మార్చ్ లో స్టార్ట్ చేసినాం మనము. ఇట్ ఇస్ ఓన్లీ 4 years స్టోరీ మీరు చెప్పేది? 3 years అండి. 3 years అంతే. 2024 1. ఓకే. మేము R&D స్టార్ట్ చేసింది మార్చ్ 2021 లో. మా పెద్ద స్టోర్ సక్సెస్ వచ్చింది మాకు ఆగస్ట్ 2021 లో. ఓకే. తర్వాత 5 months స్ట్రగుల్ అయిందండి, లాక్డౌన్స్ అప్ డౌన్. ఈ ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్, థర్డ్ లాక్డౌన్, ఇవన్నీ రావడము, దాంట్లో కూడా మనము నిలబడము. ఒక్కొక్క రోజు 200 rupees సేల్ చేసిన రోజు ఉంది. ఈ రోజు కొన్ని స్టోర్స్ 25,000, 30,000, కొన్ని స్టోర్స్ వీకెండ్స్ లో 50,000 కూడా వేస్తాయి. కానీ మేము 200 rupees సేల్ కూడా చూసినాం కోవిడ్ లో. సో అది తట్టుకొని ఒక 5 stores వరకు మన చాయ్ మీద నమ్మకం ఉంది, మన టేస్ట్ మీద నమ్మకం, మన కాన్సెప్ట్ మీద నమ్మకం ఉంది అని వెళ్ళినాము.
మా లక్ మాకు 6th స్టోర్లో లక్ కలిసి వచ్చింది. మేము అనుకున్నది సాధించినాము. నా 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 దృష్టిలో లక్ అంటే ఒకటే, వెన్ యువర్ హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీస్. ఓకే, దాని తగిలితే అది లక్ అయితే. సో మాకు 6th స్టోర్లో లక్ కలిగింది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ డే సక్సెస్. అంటే ఎక్కడ సార్? అది వికారాబాద్ లో అనంతగిరి హిల్స్ రూట్ లో ఇట్లా ఓపెన్ ప్లేస్, చాలా మంచి ప్లేస్. అవును, చాలా మంచి ప్లేస్, టూరిస్ట్ స్పాట్. అక్కడ పెట్టినాము. పీపుల్ లవ్డ్ ఇట్. ఎవ్రీ సాటర్డే సండే వచ్చి. అది మీరు ఓన్ గానే పెట్టారా? ఫ్రాంచైజీ? లేదు సార్, ఫ్రాంచైజీ ఇచ్చినాము. అది చాలా అడిలో పెట్టినాము. పెట్టేటప్పుడు కూడా చాలా మంది ఇక్కడికి పెడుతున్నారు కోవిడ్ తర్వాత. అక్కడ పక్కన ఒక అబ్బాయి, ఒక ఆయన రెస్టారెంట్ నడిపిస్తా ఉండే. ఆ పెద్ద మనిషి వచ్చి కూడా చెప్పినాడు, లాస్ అవుతారేమో నాన్న, ఇది మీరు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పినారు. లేదు సార్, మాకు కాన్సెప్ట్ నమ్మకం ఉంది, ఇది అవుతుంది, ఈ ఏరియాలో లేదు, మేము పెడతాం అని చెప్పి పెట్టినాం. సక్సెస్ అయింది. పీపుల్ లవ్డ్ ఇట్. కోవిడ్ లో దాని తర్వాత బయటికి వచ్చినాక చాలా మంది, అరే ప్లేస్ బాగుంది, ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, పెద్దగా ఉంది, అందరూ ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది ఎంకరేజ్ చేసినారు. బికాస్ ఆఫ్ కస్టమర్స్ హియర్. ఓకే, ఇప్పుడు ఈ మన ఈ చాయ్ బంక్ ని స్టార్ట్ చేసినప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి ఎంత సార్? నేను స్టార్టింగ్ లో 50,000-60,000 తో స్టార్ట్ చేసినామండి. జస్ట్ మనం ఏం చేసినామంటే వెళ్ళి మార్కెట్ కి వెళ్ళి ఒక 4 times నేను మా ఫ్రెండ్ హరికాంత్ అని మా కో-ఫౌండర్, మేమిద్దరం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ నేను జాబ్ చేస్తా ఉండే ఇన్సూరెన్స్ లో. సో నాకు 6 months శాలరీ పెట్టుకొని వెళ్దామని అనుకున్నాను. ఏం జాబ్ అది? నేను ఇన్సూరెన్స్ లో సేల్స్ మేనేజర్. సో నాకు మంచి శాలరీ వచ్చేది, అబౌట్ 1 lakh వచ్చేది. సో అది ఇంకేంటంటే 1 lakh 2 lakhs అని కాదు, కానీ కోవిడ్ తర్వాత ఏంటంటే లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అర్థం. సో దాంట్లో ఒక మంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాము, ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసినాం. మీరు అడిగిన దానికి వస్తే మనం స్టార్ట్ చేసింది 50,000. వెళ్ళినాము, జస్ట్ ఒక స్టవ్, ఒక 2 బగోనాస్ ఇవన్నీ క్రియేట్ చేసినాం. కానీ ఇవన్నీ ఒక టీ సెటప్ తీసుకురావడానికి మనకు 5 times వెళ్ళినాం. మనం ఒకటి మర్చిపోయి, మనకు తెలియదు కదా ఇది, అరే ఇది అవసరం, దీనికి ఇది అవసరం. ఫస్ట్ వెయిట్ మిషన్ మా దగ్గర లేదు. సో షాప్ కి వెళ్ళి, నియర్ బై ఉన్న షాప్ కి వెళ్ళి కొలుసుకొని వచ్చేవాళ్ళం. సో ఇట్లా కాదు, దీనికి ఒక మెషిన్ ఉంటుందని తెలుసు. మనకు చాయ్ పెట్టడం కూడా, చాయ్ తాగడం ఒకటే. సో ఇప్పుడు దాని తర్వాత ఒకటి మెషిన్ ఉందని తెలుసుకోవడము, వెయిట్ మెషిన్ ఉందని కూడా తెలియదు. ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసినాం. కాకపోతే ఈ రోజు ఏంటంటే 5 days లో కాకుండా ఈ రోజు వెండర్ కాల్ చేస్తే ఇండియాలో ఎనీ ప్లేస్ 1 day లో పంపించేస్తాం. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చినాం. జస్ట్ బికాస్ ఫస్ట్ మార్కెట్ మనము రా ఎంట్రీ మనకు సొంతంగా చేసుకుంటే మొత్తం అంతా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎంతమంది టీం ఉంది సార్ మీది?